తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న 36 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 27 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, 2 రోజుల్లో అల్పపీడనం బలపడనుందని, అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు సూచించారు. ఈ సమయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శనివారం అల్లూరి జిల్లా, మన్యం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపారు. ఆదివారం అల్లూరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. అలాగే ఆదివారం నెల్లూరు, సత్యసాయి, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండకాయగా సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. జీకేవీధి మండలం సీలేరు, ధారాలమ్మ ఘాట్ రోడ్డు, దుప్పులవాడలో సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీనివల్ల ఘాట్ రోడ్డులో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. జల విద్యుత్ కేంద్రం నుంచి సీలేరుకు విద్యుత్ సరఫరా అయ్యే విద్యుత్ లైన్లో ఒక ఇన్సులేటర్ పేలిపోవడంతో సీలేరులో 3 గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.